కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతోంది కదా! పరిపాలన ఎలా సాగుతుందన్న? చాలా బాగానే సాగుతుంది. రోడ్లేస్తున్నారు. మొదటి దశలో అయితే రోడ్లేస్తున్నారు. గతంలో అసలు రోడ్లుండేవి కాదు. ఇప్పుడు రోడ్లు పూర్తి స్థాయిలో పడినాయి. ఇంకా సంక్షేమ పథకాల్లో ఒక్కొక్కటిగా అమలు చేయాలని నిర్ణయించుకుంటున్నట్టున్నారు. ఒక్కొక్కటి బాగానే సాగుతుంది. ఇప్పుడు పథకాలనేవి సూపర్ సిక్స్ అని చెప్పన్నారు. సంవత్సరం అయింది అధికారంలోకి వచ్చి. ఏమైనా వ్యతిరేకత ఉందా? అంటే పూర్తి స్థాయిలో మొత్తం అమలు చేయలేదు కదా! పూర్తి స్థాయిలో అమలు చేయడానికి రెవెన్యూ ఉండాలి కదా! ఇంట్లో డబ్బులు ఉంటేనే కదా మనం ఏదైనా సరే బయట నుంచి గానీ, ఏమైనా ఇంటికి సోకులు తెచ్చుకోవడం గానీ, ఇంట్లో ఉన్నోళ్ళకి కొత్త బట్టలు కొనడం గానీ, లేకపోతే ఇంట్లో ఉన్నోళ్ళకి ఇంకోటి కొనడం అవసరం అంటే మన ఇంట్లో పూర్తి స్థాయిలో డబ్బులు ఉండాలి. మన ఇంట్లో పూర్తి స్థాయిలో డబ్బులు లేనప్పుడు కొత్త బట్టలు కొనడం ఎలా కొంటాం, లేకపోతే ఇంట్లో ఇతరత్ర వస్తువులు ఎలా కొంటాం. సో సంక్షేమ పథకాల విషయంలో కూడా రాష్ట్రం గత పరిస్థితి పూర్తిగా దిగజారింది. బట్టలు నొక్కడం, లేకపోతే ప్రతి నెల కూడా పూర్తి స్థాయిలో బట్టలు నొక్కడం, లేకపోతే ఇతరత్ర పథకాల ద్వారా పూర్తిగా ఖాళీ చేసాం. 10 లక్షల కోట్లకు పైగా డెబిట్ ఉంది ఆంధ్రప్రదేశ్ మీద. ఈ టైంలో వచ్చింది కూటమి ప్రభుత్వం. సో ఒక్కొక్కటి సస్టైనబిలిటీ అవ్వాలి. ఒకేసారి మనకి డబ్బులు ఇవ్వాలి, మళ్ళీ బట్టలు నొక్కాలి, ఇదే కోరుకోవాలనుకుంటే కష్టం అవుతుంది. రాష్ట్ర ప్రగతి అయితే కష్టం అవుతుంది. వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రధానమైన వాదన సంపద సృష్టిస్తామని చెప్పొచ్చారు. ఒక సంవత్సరంలో 1,60,000 కోట్ల అప్పు చేశారని చెప్పి అంటున్నారు. అంటే సంపద సృష్టి అనేది వాళ్ళకి కూడా తెలియదు. ఏంటి అల్లావుద్దీన్ అద్భుత దీపమా సంపద సృష్టి అనగానే ఒక మొత్తంగానే డబ్బులు రావడానికి అది అయ్యే పని కాదు. మొత్తం నాశనం చేసిన తర్వాత ఒకేసారి సంపద సృష్టి అంటే ఇంకా అల్లావుద్దీన్ అద్భుత దీపం లాగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైనా అద్భుత దీపం పెట్టాలి. సో అలా కాదు కదా. సో సంపద సృష్టి అనేది ఒక రకమైన, అంటే దాని గురించి తెలిస్తే ఎకనామికల్ గ్రోత్ ఎలా ఉంటుందని తెలిస్తే వాళ్ళకి ఎవరైనా చెప్పగలరు. సో వైసీపీ వాళ్ళకి ఎకనామికల్ గ్రోత్ అంటే అప్పులు తీసుకోవడం, లేకపోతే ఏదో దాంట్లో మద్యం డబ్బులు ఏదో ఒకటి చేసుకోవడం, ఇసుక డబ్బులు తెచ్చుకోవడం, అయితే సంపద సృష్టి అనుకున్నారు. అది కాదు సంపద సృష్టి అంటే. పరిశ్రమలు తీసుకురావాలి, ఉపాధి అవకాశాలు తీసుకురావాలి, యువతకి ఉపాధి కావాలి, ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ మెల్లమెల్లగా అవుతున్నాయి. సో కొత్త కంపెనీలు వస్తున్నాయి. కొత్తగా ఇప్పుడు వైజాగ్ లో ఇప్పుడు దీనికి సంబంధించి గ్రీన్ ఎనర్జీకి సంబంధించి పెద్ద, అంటే ఎన్టీపీసీ అతి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్. అలాంటివి ఒక్కోటి వస్తాయి. అంతేగాని సంపద సృష్టి అంటే ఒకేసారి ఆంధ్రప్రదేశ్ కి ఎక్కడి నుంచి రావు. సముద్ర తీర ప్రాంతం ఉంది, దాన్ని కూడా మనం సస్టైన్ చేసుకోవాలి. 972 కిలోమీటర్లు. దానికి సంబంధించి కేంద్రం పథకం పెద్ద పథకాలు ఉన్నాయి. కేంద్ర పథకం ఈసారి ఈ నీలి విప్లవం టైప్ లో మొత్తం సముద్ర తీర ప్రాంతాన్ని మొత్తం చేయడానికి వాళ్ళ దగ్గర ఒక ప్లానింగ్ ఉంది. అలాగే ఆ ప్లానింగ్ మనం వినియోగించున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. గతంలో ఒక్క పంచాయతీ రోడ్లు కూడా వేయడానికి ఉండే పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు ఎక్కడి నుంచి నిధులు వస్తాయి? ప్రధానమంత్రి సమ్మాన్ యోజన, లేకపోతే ప్రధానమంత్రి అటవీ శాఖ కానీ, ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి కానీ, మన అంతా ఒక రూపాయి పెడితే 10 రూపాయలు వచ్చే పథకాలు ఉన్నాయి. ఆ పథకాలను ఆయన వినియోగించుకుంటున్నారు. దానికి సంబంధించి డబ్బులు తీసుకొస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అద్భుతమైన రోడ్లు పడి వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఇవన్నీ కూడా నాకు తెలిసి అయితే ఇవి ఆనందమైన క్షణాలే అని నాకైతే. సరే, ఇప్పటికైతే ఈ పథకాలు అనేవి కొద్దిగా లేట్ అవుతున్నాయి. కాకపోతే లేట్ అనేది దానికి కూడా రీజన్స్ మీరు చెప్పారు చక్కగా. మరి జనాలందరూ కూడా దాన్ని మరి అర్థం చేసుకుంటారంటారా? అంటే లేట్ అనేది ఏంటంటే, అంటే ఇప్పుడు ఈ సంవత్సరం మళ్ళీ తల్లికి వందనం పథకం ఇస్తున్నారు, అన్నదాత సుఖీభావ పథకం ఇస్తున్నారు. అంటే 2 పథకాలు అవుతున్నాయి. ఎప్పటికే పింఛన్లు పెంచారు. ఇప్పుడు 2 పథకాలు అమలు అవుతున్నాయి. సూపర్ 6 లో 3 పథకాలు అమలైనట్టు. సో ఆగస్టు 15 నుంచి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఏంటి, ఫ్రీ బస్ అని. సో 4 అవుతున్నాయి. ఇంకా ఏమున్నాయి? నిరుద్యోగ భృతి ఒకటి ఉంది, ఆడపిల్లలకి 15,000 ఉంటుంది. ఆ రెండే మిగిలినాయి. ఆ రెండాటికి కూడా మనం అర్థం చేసుకోవాలి. ఫైనాన్షియల్ సస్టైనబిలిటీ వస్తే రాష్ట్రానికి మనం సంక్షేమ పథకాలు కూడా అదే రీతిని వెళ్తాయి. ఇప్పుడు మహారాష్ట్రలో బేటీ బచావో పథకం ఉంది. దానికి సంబంధించి వాళ్ళకి 42,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి ప్రతి ఏడాది. అంత మనం పెట్టగలమా? ఎంత రెవెన్యూ లోటు ఉంది, ఎంత ఆర్థిక లోటు ఉంది ఆంధ్రప్రదేశ్? కానీ మనం చదువుకున్న వాళ్ళుగా మనం తెలుసుకోవాలి. అంతేగాని మనకు పథకాలు రాలేదు, పథకాల వల్లనే ప్రభుత్వాలు నడవు. అది మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. సో వీళ్ళు చెప్పినవి మెల్లమెల్లగా నాకు తెలిసి అయితే ఇప్పటికి 4 అమలైనవి. పింఛన్లు ఒకటి, దీనికి సంబంధించి గ్యాస్ చాలా మంది పడట్లేదు అని చెప్పి అంటున్నారు. సో దానికి సంబంధించి ఆల్రెడీ పౌర సరఫరాల శాఖ టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తుంది. దానికి సంబంధించి మనం పెట్టుకోవచ్చు. మీకు పడ్డాయా అండి? మాకు పడినాయండి. ఎంత పడ్డాయి? అంటే ఇప్పుడు రెండో టైం మేము ఇంకా చేసుకోవాలి. ఫస్ట్ టర్మ్ లో నాకు 800 పడినాయి. ఇంకా రెండో టైంలో ఇంకా మేము మాకు అవసరం లేదు కాబట్టి మేము ఇంకా చేసుకోలేదు. రెండో టైంలో పెట్టుకుంటే మాకు వస్తాయి. సో మాకు కూడా ఫస్ట్ పడలేదు. మేము వెళ్ళి డీలర్ని సంప్రదించి ఏంటని అడిగితే తర్వాత పడినాయి. సో దానికి అంటే కొన్ని సాంకేతిక పరమైన సమస్యలే తప్ప పెద్ద దానికి ప్రభుత్వానికి సంబంధం లేదు. వాటిని మనం వెళ్ళి సార్ట్ అవుట్ చేసుకోవాలి కానీ వీళ్ళు కూర్చొని వేయట్లేదు అని చెప్పంటే మేబీ అంతే కదా. ఇప్పుడు అనేది సాంకేతిక సమస్యలు ఉంటాయి. మనకు ఒక్కోసారి జీతం పడిన, ఒక్కోసారి మెసేజ్ రాదు. మెసేజ్ రాలేదని జీతం పడలేదు మన అకౌంట్లో అనుకుంటే మనం మేనేజర్ దగ్గరికి వెళ్ళి అడిగితే మనం ఏం చేయగలం? కొన్ని సాంకేతిక సమస్యలు ఉంటాయి. అవి పెద్ద సమస్యలు అయితే కాదు, ప్రభుత్వానికి సంబంధించిన సమస్యలు అయితే కాదు. సో వాట్సాప్ గవర్నెన్స్ ఒకటి తీసుకొచ్చారు కదా నారా లోకేష్ గారు. ఆ సేవలను అసలు యూటిలైజ్ చేసుకుంటున్నారా పౌరులు? అది యూటిలైజ్ చేసుకోవాలండి. యూటిలైజ్ చేసుకుంటున్నారా అంటే ఇప్పుడు
ఒకప్పుడు మనకి ప్రతి దగ్గరికి చిన్నదానికి నా చిన్నప్పుడైతే ఒక కరెంట్ బిల్లు కట్టడానికి అయితే ఒక పూట లేకపోతే ఒక 8 గంటలు లైన్లో నుంచునేవాళ్ళం. సో మనకు తెలిసినవి ఇవన్నీ. దాని తర్వాత చిన్న చిన్న కేంద్రాలు వచ్చినాయి, వినియోగదారుల కేంద్రాలను వచ్చినాయి, అక్కడ లైన్లో నుంచున్న వాళ్ళం. దాని తర్వాత ఇప్పుడు మొన్నటి వరకు ఏంటంటే ఫోన్ పే చేసేవాళ్ళం. సో ఒక్కొక్కటి పెరుగుతుంది. సో వాట్సాప్ గవర్నెన్స్ అనేది దేశంలోనే ప్రప్రథం ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి అయితే. సో ఒక్కో మెట్టు ఎక్కుతున్నాం. మనం టెక్నాలజీ విషయంలో ముందుకు వెళ్తున్నాం కాబట్టి వాట్సాప్ గవర్నెన్స్ కూడా మనం వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. వినియోగించుకోకుండానే ఇవన్నీ చెప్తాడు లోకేష్ గారు, ఏదో ఎన్ని ఐటీ అంటాడు, సొల్లు అంటాడు, అవన్నీ కాదు. లోకేష్ గారు చెప్పింది కరెక్టే. మనం ఒక్కో మెట్టు ఎక్కుతున్నాం కాబట్టి వాట్సాప్ గవర్నెన్స్ కూడా వినియోగించుకుంటే, నేనైతే వినియోగించుకున్నా. టికెట్ల విషయంలో చాలా బాగుంది. రెస్పాండ్ అయితే చాలా క్విక్ గా ఉంది. మనకి వెంటనే ఆర్టీసీ టికెట్లు కానీ అవి కానీ గ్లిచెస్ ఏం లేవా దాంట్లో? అంటే నాకు అనిపించలేదు. నేను వన్ టైం వినియోగించాను. నాకైతే ఓకే, వెంటనే రెస్పాండ్ అవుతుంది బోట్ అనిపించింది. కేయూ బోట్.